తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో గురుకుల పాఠశాలలో కస్తూరిబా గాంధీ పాఠశాలలో అనేక మార్లు ఫుడ్ పాయిజన్ ఘటనలు వరుస క్రమంలో చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ వరుసగా జరిగేటువంటి ఘటనలపైన రేవంత్ ఫోకస్ పెట్టారు. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ప్రిన్సిపల్ మెస్ ఇన్ఛార్జ్ ఫుడ్ రుచి చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఆహారాన్ని పరిశీలించాకే విద్యార్థులకు వడ్డించాలని సూచన చేశారు. కిచెన్ సిబ్బంది మాస్క్, టోపీ, ఆప్రాన్ ధరించాల్సిందనేది ఒక ప్రత్యేక నిబంధనగా జారీ చేశారు, ఉత్తర్వులు జారీ చేశారు. ఇక 2 పూటలకు పప్పు ఒకేసారి వండొద్దని ఆదేశం జారీ చేశారు. భోజనం వేడివేడిగా వడ్డించాలని నిర్ణయం తీసుకున్నారు. బియ్యంలో గనక పురుగులు, బూజు కనిపిస్తే వాటిని వాడకూడదని వార్నింగ్ కూడా ఇచ్చారు. వరుసగా ఒకదాని వెంట ఒకటి ఈ మధ్య కాలంలో ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గురుకుల పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో, కస్తూరిబా గాంధీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఒకదాని వెంట ఒకటి వరుసగా జరిగిన నేపథ్యంలోనే రేవంత్ సర్కార్ ఇకపై ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే చాలా సీరియస్గా వ్యవహరించాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తప్పకుండా ఇకపైన ప్రభుత్వ పాఠశాలలో, ఇటువంటి హాస్టల్స్లో, వసతి గృహాల్లో తప్పకుండా మధ్యాహ్న భోజనాలు కానివ్వండి, ఎప్పుడైనా ఒక ఫుడ్ ప్రిపరేషన్ అయిన తర్వాత మెస్ ఇన్ఛార్జ్తో పాటుగా సంబంధిత ప్రిన్సిపల్, అట్ ది సేమ్ టైం ఇన్ఛార్జ్, కుక్ ఇన్ఛార్జ్ వాళ్ళు కూడా మొదటగా రుచి చూసి ఆహారం తిన్న తర్వాతనే పిల్లలకు వడ్డించాలి. లేదు కాదు అని కనుక అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఈసారి ఇక ఉపేక్షించేది లేదు. ఇటువంటి ఘటన కనుక మళ్ళీ పునరావృతం అయితే ఇకపై సస్పెన్షనే గతి అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. సో మొత్తం మీద ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి ఆ ఉపాధ్యాయులకి, ఇదే విధంగా సిబ్బంది కూడా ఇదొక స్ట్రాంగ్ వార్నింగ్ అని చెప్పొచ్చు. ఎస్, మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. మధు, సో రేవంత్ సర్కార్ గురుకులాలపై ఫోకస్ పెట్టారు. ఇకపై ఎవరైనా కనుక ఈ ఉత్తర్వులు పాటించకపోతే, నిబంధనలు పాటించకపోతే సస్పెన్షన్ అన్నట్టుగా వార్నింగ్ కూడా ఇచ్చారు. అప్డేట్స్ ఏంటి, ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? నిజంగా ఎందుకంటే వరుస సంఘటనలు, మొత్తం ఫుడ్ పాయిజన్ జరగడము ఒక సీరియల్ లాగా ప్రతి రోజు పేపర్లలో, టీవీలలో హెడ్లైన్లు, అస్వస్థతకు గురై ఆసుపత్రిలో జాయిన్ అయ్యారనేటువంటిది ఈ ఘటనకు సంబంధించినటువంటి దాంట్లోనే సీరియల్లో శైలజ అనేటువంటి అమ్మాయి, వాంకిడి ప్రాంతానికి సంబంధించిన అమ్మాయి మృతి చెందడము ఫుడ్ పాయిజన్ తో. దీనిపైన ప్రభుత్వం చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. గతంలోనే చూసాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, హాస్టల్లో, గురుకులాల్లో ఉన్నటువంటి పిల్లల్ని సొంత బిడ్డల్లా చూసుకోవాలంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇకపై ఫుడ్ పాయిజన్ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏర్పడితే అక్కడ ఉన్నటువంటి వారిపైన చర్యలు తీసుకుంటాం, అవసరమైతే సస్పెండ్ చేస్తామని గతంలోనే వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు మరింత దీనికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు రూపొందిస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. ఫుడ్ లో ఎక్కడ బియ్యంలో పురుగులున్న ఆ బియ్యాన్ని వాడొద్దని చెప్తా ఉన్నారు. కూరగాయలకు సంబంధించినటువంటి ఫ్రెష్ ఉండాలి, ఎక్కడ కూడా ఫుడ్ పాయిజన్ జరగొద్దు, ఏ రోజుకు ఆ రోజు ఆహార పదార్థాలు వేడిగా ఉండాలి సంబంధించినటువంటిది ఈ టీంతో ముందుకు వెళ్ళాలనేటువంటిది స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడ చిన్న ఫుడ్ పాయిజన్ ఘటన జరిగినా కూడా తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయనేటువంటిది స్పష్టంగా చెప్పారు. ఫుడ్ కి సంబంధించి ముందే ఆహార నాణ్యత చెక్ చేసిన తర్వాతనే విద్యార్థులకు ఫుడ్ సప్లై చేయాలి అనేటువంటిది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ప్రతిపక్షాలు ఇదే అంశాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తా ఉన్నాయి, ఇటు బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కానీ. ఇప్పటికే బీఆర్ఎస్ గురుకుల బాట పేరిట ఆల్రెడీ కార్యక్రమం చేపట్టింది. వాళ్ళ బృందం పర్యటిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడ ఉన్నటువంటి పరిశుభ్రత లేకపోవడం, కిచెన్ లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పైన కొంతమంది గుట్కాలు తింటూ మంత్రుల ముందే మాట్లాడుతూ, విప్పుల ముందే మాట్లాడుతూ కొన్ని వీడియోస్ బయటకు రావడంతో ఇంకా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇక ముందు ఆప్రాన్ ఉండాలి, నెత్తిపైన టోపీ ఉండాలి, చెఫ్ ధరించినట్టుగా, ఎలాంటి వెంట్రుకలు కానీ ఇంకా ఇతరత్రా కూడా అంత ఫుడ్ లో పడకుండా, తర్వాత మాస్క్ ధరించాలి, శుభ్రత కిచెన్ లో నీట్ గా మెయింటైన్ చేయాలి. ఖచ్చితంగా నీట్నెస్ ఉంటేనే దీనికి సంబంధించిన ఒక పర్యవేక్షణ టీం ఉండనుంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తా ఉంది. ఇకపై ఏ గురుకులాలో, ప్రభుత్వ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగితే దానికి పైన కఠిన చర్యలు ఉంటాయి అనేటువంటిది స్పష్టమైన ఆదేశాలు ప్రభుత్వం ఇచ్చింది. ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఫుడ్ విషయంలో ఉండాలనేటువంటిది అందరికీ ఆదేశాలు అందాయి. సో చూడాలి. మధు, అంటే ఇక్కడ వరుసగా జరిగినటువంటి ఈ వరుస ఘటనలకు సంబంధించి ఫుడ్ పాయిజన్ ఘటనలు గురుకులాలో, ఆసిఫాబాద్ లో జరిగింది, మాగునూరులో, మహబూబ్ నగర్ లో జరిగింది, నారాయణపేట జిల్లాలో జరిగింది. తర్వాత ఈ వరుస ఘటనలకు సంబంధించి గతంలో యాదాద్రి భువనగిరిలో కూడా జరిగింది. ఈ వరుస ఘటనలు అన్నిటికీ ఒకే ఒక కారణం, అక్కడ ఫుడ్ విషయంలో కొన్ని అన్ని సిమిలర్ రీజన్స్ అయితే తెలుస్తున్నాయి. బియ్యం సరిగ్గా ఉడకకపోవడం అని కానివ్వండి, కూరగాయలకు సంబంధించిన విషయాలు కానివ్వండి, ఇది కామన్ గా ఒక సమస్యగా తెలుస్తున్న నేపథ్యంలో ఈ సిమిలర్ సిమ్టమ్స్ ని, సిమిలర్ కారణాలని రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఎదుర్కోబోతోంది? వాటి నుంచి బయటపడాలంటే ఏదైనా మార్పులు చేసే అవకాశం ఉందా? ఇప్పటికే విద్యార్థులకు సంబంధించి క్వాలిటీ ఫుడ్ అందించాలని మెస్ ఛార్జీలు పెంచారు పెద్ద ఎత్తున. వారందరూ కూడా ప్రోటీన్స్, విటమిన్స్, పరిశుభ్రతతో కూడినటువంటి ఆహారాన్ని అందజేయాలి అనేటువంటిది గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా దాని మెస్ ఛార్జెస్ పెంచినా కూడా ఇదే రకమైన ఘటనలు పునరావృతం. దానికి 2 రీజన్స్ ప్రభుత్వం గుర్తించింది. ఒకటి, కరెక్ట్ క్వాలిటీ లేనటువంటి ఆహార ధాన్యాలను వారికి
సరఫరా చేస్తున్నారు మెస్ సంబంధించినటువంటి. సో దానిపైన కూడా నియంత్రణ పెట్టనుంది ప్రభుత్వం త్వరలో. బియ్యము, కూరగాయలు, పప్పు, నూనె, ఇంకా ఇతర కిచెన్ కి సంబంధించినటువంటి సామాగ్రి, వీటన్నిటిపైన రెగ్యులర్ గా వాడేటువంటి వంట సామాగ్రి పైన ఇది లో క్వాలిటీ వాడుతా ఉన్నారు. హై క్వాలిటీకి సంబంధించినటువంటి ప్రభుత్వం చెల్లిస్తున్న అత్యంత లో క్వాలిటీ మార్కెట్ లో దొరికేటువంటి చౌకబారైనటువంటి వాటిని వాడుతా ఉన్నారు. రెండవది పరిశుభ్రత లేకుండా ఇష్టం ఉన్నట్టుగా వండి వారికి వ్యవహరించడం. అంటే వంట వండేటువంటి సమయంలో పర్యవేక్షణ లేకపోవడము, వడ్డించేటువంటి సమయంలో అది ఉడికిందా, ఎంత మేర ఉందనేటువంటిది చూడకుండా వడ్డించడం. ఇలాంటి ఘటనలన్నీ పునరావృతం అవుతున్నాయి. బొద్దింకలు, పురుగులు, బల్లులు, ఇలాంటి సిచ్యువేషన్ పడతా వాళ్ళలో జెర్రీలు వస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని ప్రభుత్వం చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. ఇకపై గురుకులాల్లో ఒక క్వాలిటీ ఫుడ్ అందించాలనేటువంటి ఒక నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. రైట్ మధు. సో వరుస ఘటనలు ఒకదాని వంట ఒకటి ప్రతిరోజు కూడా వార్తా కథనాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు పరంపర కొనసాగిన నేపథ్యంలో దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టడమే కాకుండా అటు ఉపాధ్యాయులకి, మెస్ ఇన్ఛార్జీలకి, కుక్స్కి కూడా ఏకంగా ఏజెన్సీల వారికి ఎవరైతే ఏజెంట్స్ అక్కడ నిర్వహిస్తూ ఉంటారో, కుకింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకు కూడా చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ కనుక బియ్యంలో వండేటువంటి సామాగ్రిలో బూజు లాంటిది ఉన్నా, ఏదైనా ఇతర పదార్థాలు లాంటివి కనిపించినా, డెఫినెట్గా పురుగులు కనిపించినా కూడా వాటిని ఉపయోగించకూడదు. పైపెచ్చు ప్రతిరోజు కూడా మీరు ఆహారం వండిన తర్వాత రుచి చూసిన తర్వాతనే పిల్లలకు పెట్టాలి. వేడి వేడి భోజనాన్ని అందించాలంటగా చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ కనుక ఎవరైనా ఈ ఉత్తర్వులు పాటించకపోయినా, వీటిని ఉపేక్షించినా కూడా డెఫినెట్గా సస్పెన్షనే గతి అనే ఒక వార్నింగ్ కూడా రేవంత్ సర్కార్ జారీ చేసింది. చూద్దాం మరి ఏం జరగబోతోంది. ఇంతటి వార్నింగ్ తర్వాత అయినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారుతాయా, మరి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈ యొక్క ఉత్తర్వులు అడ్డుకుంటాయా మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.